నేను వస్తున్నాను కదండి, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. సారీ, ఆవాలండి, జీలకర్ర అంటున్నాను. ఆవాలు, 2 పచ్చిమిరపకాయలు, టేస్ట్గా ఉండడానికి కొన్ని ఉల్లిగడ్డలు వేస్తున్నానండి. ఉల్లిగడ్డ వేస్తున్నాను, దాని తర్వాత టమాటా వేస్తున్నాను. రెండు బాగా ఉడికినాక చూపిస్తాను. చూడండి, ఇది ఉడికినాక చూడండి ఎలా ఉంటుందో చెప్పాలి. మీరు కూడా చూసి వెయిట్ చేయండి, వండండి, చూడండి, లైక్ చేయండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నమస్తే అండి, నేను మీ నానావతిని. చూడండి ఇలా ఎలా వండానో, మంచిగా బాగా కలర్ బాగా వచ్చింది కదా. దాంట్లో నేను కొద్దిగా పసుపు వేస్తున్నానండి. వల్ల టేస్ట్ రావాలంటే పసుపు ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ చూడండి. కారం అండి, మనకు కారం బాగుండాలంటే ఇది చేయాలి. నెక్స్ట్ కొత్తిమీర పులావా చూడండి, మీకు తెలుస్తుంది కదండి కొత్తిమీర పులావా. మీరు ఏదైనా చేయవచ్చు, నాకైతే ఇలా వస్తుంది. నేను నా ఓపెనర్తో చేస్తున్నాను. చూడండి, అల్లం పేస్ట్ 1 స్పూన్. ఇప్పుడే నూరుకున్నాను నేను అది. చూద్దాం, కొద్దిసేపు అవి కారం మంచిగా ఉడికినాక మళ్ళీ పెడతాను. చూడండి ఎలా అయిందో, బాగుందా? కలర్ నైస్. చూస్తుంటే నాకే అసలు కూరలాగా తినాలనిపిస్తుంది. చూడండి, రైస్ పోద్దాం. నేనైతే రైస్ వేస్తున్నానండి. చూడండి, రైస్ ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టాను, అందుకని నాకు తగ్గినట్టు వండుకున్నాం కాబట్టి వేసేసాను. చూడండి, కలుపుతున్నాను. మనకి కొంచెం ఇది ఇట్లా కలిసినట్టు రైస్కి కలర్గా టేస్ట్గా నాకు టచ్ అవ్వాలి. సో పులావా అనేది ఉంటుంది. చూడండి, నేను కొంచెం సెట్ అయ్యేటట్టు వాటర్ వేసుకుంటాను. చూడండి, నీళ్ళు పోసాను కదా, మనకు సెట్ అయ్యేంత నీళ్ళు పోసాను. ఓకే, మళ్ళీ కొద్దిసేపల్లో మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో చూసి చెప్పండి. చూడండి ఎలా అయింది రైస్. కొద్దిసేపు ఉడకాలి, చూపిస్తాను. కలర్ఫుల్గా వస్తుంది కదా, చాలా కొద్దిసేపట్లో